అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. కేంద్ర మంత్రి బండి సంజయ్ మంత్రి పదవికి రాజీనామా చేసేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ. ఈ అంశం పైన చాలా మంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. వాస్తవానికి రియాలిటీ మాట్లాడుకుంటే బండి సంజయ్ చాలా కష్టపడి ఎదిగిండు. ఒక కార్పొరేటర్ స్థాయి నుండి అలా కేంద్ర మంత్రి పదవికి ఎదిగిండు. బండి సంజయ్ అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ అర్బన్లో ఉన్నటువంటి పార్టీని రూరల్ దాకా తీసుకుపోయాడు, గ్రామ స్థాయిలో తీసుకుపోయాడు, తాండాలకు గూడానికి తీసుకుపోయాడు బండి సంజయ్ బీజేపీ పార్టీని. బండి సంజయ్ అధ్యక్ష పదవి తీసేసిన తర్వాత కొంత పార్టీ డీలా పడిపోయింది, పార్టీ కొంత గ్రాఫ్ మళ్ళీ తగ్గిపోయింది. ఆ తర్వాత కిషన్ రెడ్డికి అధ్యక్ష పదవి ఇచ్చారు, రామచంద్రరావు గారికి అధ్యక్ష పదవి ఇచ్చారు, ఇక బండి సంజయ్కి కేంద్ర మంత్రి పదవి ఇచ్చారు. బండి సంజయ్ అయినా సరే తెలంగాణలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాడు. బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ ఈ టైంలోనే బండి సంజయ్ వాళ్ళ కొడుకుకు సంబంధించినటువంటి ఒక అంశం తెరపైకి వచ్చింది. బండి సాయి భగీరథ్ ఒక కేసులో ఇరుక్కుపోయిండు. బండి సాయి భగీరథ్ ఒక మైనర్ అమ్మాయిని ఇబ్బంది పెట్టిండు. భగీరథ్ పైన కేసు నమోదైంది. భగీరథ్ ప్రజెంట్ చెర్లపల్లి జైల్లో ఉన్నాడు. జ్యుడిషియల్ రిమాండ్ 14 రోజుల పాటు జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇక భగీరథ్ ఆ అమ్మాయిని రకరకాలుగా ఇబ్బంది పెట్టిండు, బలవంతంగా మద్యం దాపించి రకరకాలుగా ఆ అమ్మాయిని టార్చర్ పెట్టిండు అనేది కొంత వినబడినటువంటి అంశం. అమ్మాయి స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. సో భగీరథ్ ఫోన్లో ఉన్నటువంటి డేటా మొత్తం కూడా ఎరేజ్ చేసినట, ఆధారాలన్నీ కూడా కొలాబ్ చేసిండు. భగీరథ్ పైన ఒక కొత్త సెక్షన్ కూడా యాడ్ అయింది. పోలీసులు గట్టిగానే షాక్ ఇచ్చిర్రు. సో భగీరథ్కి 20 ఏళ్ళు జైలు శిక్ష పడే అవకాశం ఉందనేది వినబడుతున్న అంశం. లేదు 7 ఏళ్ళన పడవచ్చు, 3 ఏళ్ళన పడవచ్చు, లైఫ్ పడ్డా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదని ఇట్లా రకరకాల వినబడుతున్నటువంటి అంశం. సో పోలీసులు ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మరి ఎంత శిక్ష పడుతుంది ఏం కథ అనేది మనం డిసైడ్ చేయడానికి లేదు, కోర్టు డిసైడ్ చేస్తారు. న్యాయస్థానం చట్టాలు ఉన్నాయి, చట్టం తన పని తను చేసుకోపోతుంది. చట్టం ఎవరికి చుట్టం కాదు. కేంద్ర మంత్రి కొడుకైనా ఓకే, కానీ చట్టం మాత్రం వదిలిపెట్టదు తప్పు చేస్తే. కేంద్ర మంత్రి కొడుకైనా సాధారణమైనటువంటి వ్యక్తి అయినా చట్టం ముందు అందరు సమానమే కదా. సో బండి సంజయ్ కూడా ఆయన మీటింగ్లో చెప్పిండు, నా కొడుకు తప్పు చేసినా నేను క్షమించను, నా కొడుకు తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే, చట్టం ముందు అందరూ ఒకటే అని చెప్పి బండి సంజయ్ కూడా చాలా క్లియర్గా మొన్న కరీంనగర్కి సంబంధించిన యాత్రలో మాట్లాడిండు. అసలు బండి సంజయ్ ఇంత క్రియాశీలక పాత్ర పోషిస్తుండ్రు. రేపటి రోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తే బండి సంజయ్ సీఎం క్యాండిడేట్ అని చెప్పి చాలామంది మాట్లాడుకున్నారు. ఈ టైంలోనే బండి సంజయ్కి సంబంధించిన వాళ్ళ కుమారుడు పంచాయతీ వచ్చింది, వాళ్ళ కొడుకు పంచాయతీ. అయితే వాళ్ళ కొడుకు పంచాయతీ వచ్చేసరికి చాలామంది చెప్తున్న మాట ఏంది, బండి సంజయ్కి ఇదంతా తెలిసి జరిగింది. బండి సంజయ్ వాళ్ళ ఇంటికి బాధితురాల కుటుంబం పోతే బండి సంజయ్ తిట్టిండు, వాళ్ళని భయపెట్టిండు, నీచంగా మాట్లాడిండు. మీ అమ్మాయి ఎంతమందితో తిరిగిందో మాకు తెలియదు, కానీ ఇక నేను మా కొడుకుని మీ అమ్మాయికి ఇయ్యను, మీ అమ్మాయి మా ఇంటికి రావద్దు, నేనేందో మీకు తెలియదు, వెళ్ళిపోండి ఇక్కడ నుండి, మీకు ఏమన్నా కావచ్చు, నకరాలు చేస్తున్నా అని చెప్పి ఇట్లా వార్నింగ్ ఇచ్చి వాళ్ళను ఇబ్బంది పెట్టి ఆ బాధితురాల కుటుంబ సభ్యులను బండి సంజయ్ బెదిరించి పంపించిండు అనేది ఒక వర్షన్ వినబడ్డది. ఇక్కడే అసలు కథ స్టార్ట్ అయింది. ఇప్పుడు బండి సంజయ్ ఏమంటాడు, నా కొడుకు కేసుకి నాకు సంబంధం లేదు, నా కొడుకు కేసుకు నన్ను అంటగట్టకండి, నా ఫోటోలు వీడియోలు పెట్టకండి అని చెప్పి బండి సంజయ్ చెప్తున్న మాట. సరే పెట్టరు. మరి బండి సంజయ్ మొన్న ట్విట్టర్లో ట్వీట్ పెట్టిండు కదా, బండి భగీరథ్ అరెస్ట్ చేయలేదు, లొంగిపోయిందని చెప్పి బండి సంజయ్ ట్విట్టర్లో ట్వీట్ పెడుతున్నాడు. బండి సంజయ్ సభలలో మీటింగ్లలో మాట్లాడుతున్నాడు. మరి ఎందుకు మాట్లాడాలి? బండి సంజయ్ వాళ్ళ కొడుకు తప్పు చేసిండు, బండి సంజయ్కి సంబంధం లేదు. మరి బండి సంజయ్ ఎందుకు రియాక్ట్ అవుతున్నాడు? మరి ఎందుకు ట్విట్టర్లో ట్వీట్లు ఎందుకు పెడుతున్నాడు? లేకపోతే మోదీకి సంబంధించినటువంటి సభలో ఎందుకు మాట్లాడిండు? మొన్న ఏదైతే యాత్రలో కరీంనగర్లో పెట్టినటువంటి ఒక యాత్రలో ఎందుకు మాట్లాడిండు? దేవుడి యాత్రలో. అంటే బండి సంజయ్ రెస్పాన్స్ అవుతుందంటే బండి సంజయ్కి సంబంధం ఉన్నట్టే కదా, బండి సంజయ్ కొడుకు అన్నట్టే కదా. అందుకే కదా అందరూ మాట్లాడేది. బండి సంజయ్ బాధిత కుటుంబాన్ని బెదిరించిండా లేదా? ఇప్పుడు ఈ అంశం పైన ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఇంకోటి, బండి సంజయ్ బహిరంగంగానే బెదిరిస్తున్నాడు, నా కుటుంబ జోలికి వచ్చినటువంటి వాళ్ళను వదిలిపెట్టను, వాళ్ళ అంతు చూస్తా, వాళ్ళ సంగతి చెప్తా అని చెప్పి ఒక కేంద్ర మంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి బెదిరించడాన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు చాలామంది బండి సంజయ్ రాజీనామా చేయాలి, బండి సంజయ్ని కేంద్ర మంత్రి నుండి తొలగించాలని ఎందుకంటారు? రీజన్ ఏంది? బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవి ఉంటే ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు, కేసులో ఆధారాలను మాయం చేయగలుగుతాడు, లేకపోతే బాధిత కుటుంబాన్ని ఇబ్బంది పెట్టగలుగుతారు ఆయనకు ఉన్నటువంటి పతారతోటి. కేంద్ర మంత్రి పదవి అంటే పెద్ద పోస్ట్ కదా, సెంట్రల్ మినిస్టర్ చాలా పెద్ద పతారు ఉంటుంది. మరి సెంట్రల్ మినిస్టర్ ఏదైనా చేయగలుగుతాడు కదా. కాబట్టి కేంద్ర మంత్రి పదవి నుండి తొలగించాలి, తప్పియాలి. లేకపోతే బండి సంజయ్ పవర్ని వాడుకొని బండి సంజయ్ అందరిని ఇబ్బంది పెడతాడు. కాబట్టి ఆయన కేంద్ర మంత్రి పదవిని తీసేయాలి, లేకపోతే ఆయననే రిజైన్ చేయమని చెప్పండి అని చెప్పి రకరకాలుగా ఇప్పుడు ఒక చర్చన పడుతుంది తెలంగాణలో.
భారతీయ జనతా పార్టీ బండి సంజయ్కి 2 ఆప్షన్స్ ఇచ్చిరు అనేది వినబడుతున్న చర్చ. ఆప్షన్ 1, 26వ తారీఖు లోపు మీరన్నా రాజీనామా చేయండి, మీరు రాజీనామా చేయలేకపోతే మేమే మంత్రి పదవి నుండి తొలగిస్తాం. అధిష్టానం డైరెక్ట్ బండి సంజయ్కి డెడ్ లైన్ పెట్టిరు అనేది కూడా వినబడుతున్నటువంటి ఒక పెద్ద చర్చ. ఇక బండి సంజయ్ మరి రిజైన్ చేస్తారా లేకపోతే అధిష్టానమే బండి సంజయ్ని తొలగిస్తారా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. కానీ ఒక పెద్ద చర్చ ఏంది చెప్పనా, బండి సంజయ్ కొత్త పొలిటికల్ పార్టీ పెట్టేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కూడా వినబడుతున్నటువంటి అంశం. మరి పొలిటికల్ పార్టీ గురించి నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడతా. పొలిటికల్ పార్టీ ఎట్లా పెడతారంటే, ఒకవేళ నన్ను బీజేపీలోకి వెళ్ళి నా కేంద్ర మంత్రి పదవిని తీసేస్తే నేను ఊరుకోను, నా కొడుకు తప్పు చేస్తే నాకేంది, నా కొడుకు నాకు చెప్పి తప్పు చేసిండా, జరిగింది తప్పు జరిగింది, శిక్ష పడుతుంది, కానీ నాకేంది, నేను రాజకీయ నాయకుడిని, ఆయన రాజకీయ నాయకుడు కాదు కదా నా కొడుకు అని చెప్పి ఇట్లా రకరకాలుగా బండి సంజయ్ ఆయన మాట్లాడుతున్నాడు, చెప్పుకుంటున్నాడు వాళ్ళకి వీళ్ళకి అనేది కూడా వినబడుతున్న అంశం. ఆఖరికి భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి లీడర్లు కూడా వాళ్ళ కొడుకు తప్పు చేస్తే బండి సంజయ్ కింద ఆయన మా నాయకుడు అని చెప్పి రామచంద్రరావు గారు చెప్తున్నారు. చాలా విచిత్రం అనిపించింది. కొడుకు తప్పు చేస్తే నాకేందంటే, ఈ కేసులో పరోక్షంగా ఇన్వాల్వ్ అయ్యింది కదా, ఇప్పుడు బాధితురాలు కుటుంబ సభ్యులు వచ్చినప్పుడు బెదిరించింది కదా, భయపెట్టింది కదా, మరి దాంట్లో బండి సంజయ్ తప్పు కూడా ఉన్నట్టే కదా, మరి బండి సంజయ్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నట్టే కదా. బండి సంజయ్ సంగప్ప అనే వ్యక్తిని పంపించింది కదా కుటుంబ సభ్యుల దగ్గరికి మాట్లాడమని చెప్పి, అంటే బండి సంజయ్ ఇన్వాల్వ్మెంట్ కూడా కనబడుతుంది కదా. ఆఖరికి మీటింగ్లలో సభలలో కూడా మాట్లాడుతున్నా అంటే ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టే కదా. బండి సంజయ్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడనే ఆలోచనతో జనాలు కూడా తీసేయమంటారు పదవిని. బండి సంజయ్ స్వయంగా ఆయన కొడుకు తప్పు చేసేటప్పుడు ఇంకా ఆయన మంత్రి పదవి ఎందుకు, వాళ్ళ కొడుకే ఇట్లా చేస్తే ఇంకా ఆయన మంత్రి పదవి ఎందుకు, అవసరం తీసేయండి అని చెప్పి ఇట్లా రకరకాల చర్చలు వినబడుతున్నాయి. ఇంకోటి, బండి సంజయ్ ఇట్లనే మంత్రి పదవిలో ఉంటే పెద్ద పెద్ద పేపర్లలో వార్తలు రాస్తున్నారు, పెద్ద పెద్ద మీడియా ఛానల్లో కథనాలు వస్తున్నాయి. కేంద్ర మంత్రి కొడుకు ఇట్లా తప్పు చేసిండు, కేంద్ర మంత్రి కొడుకు పరారిలో ఉన్నాడు, కేంద్ర మంత్రి కొడుకు అప్స్టాండింగ్ లో ఉన్నాడు. అసలు మొత్తం చరిత్రలో ఒక కేంద్ర మంత్రి కొడుకు పరారైతే సిట్ ఏర్పాటు చేసింది లేదట. ఒక కేంద్ర మంత్రి కొడుకు పరారిలో ఉంటే పోలీసులు 9 రోజుల కాంచెల్లి పట్టుకోకుండా లేరట. అసలు చాలా సెన్సేషనల్ కేసు ఇది తెలుసా. అందుకే భారతీయ జనతా పార్టీ అధిష్టానం కూడా బీజేపీకి డ్యామేజ్ అయితే తెలంగాణలో ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి రిజైన్ చేయమని చెప్తా ఉన్నారు అనేది వినబడుతున్న అంశం. కానీ బండి సంజయ్ అయినా ఒకవేళ నిజంగానే ఆయన పదవికి రిజైన్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఆయన పైన కొంత పాజిటివ్ వస్తుంది. ఎట్లా, కొడుకుని బండి సంజయ్ అప్పగించాడు పోలీసులకు, అంటే కొడుకు తప్పు చేసినా సరే బండి సంజయ్ ఉపేక్షించలేదు, నా కొడుకు తప్పు చేసినా సరే శిక్ష పడాల్సిందే అని చెప్పి నిజాయితీగా బండి సంజయ్ వాళ్ళ కొడుకుని పోలీసులకు అప్పగించడం ఒక మంచి పేరున్నది. ఇప్పుడు అట్లనే బండి సంజయ్ తన పదవి కూడా రిజైన్ చేస్తే ఇంకా మంచి పేరు వస్తుంది. కొడుకు ఇట్లా తప్పు చేసిందని చెప్పి తెలుసుడుతోటే కొడుకును అప్పచెప్పిండు. ఆయన ఆఖరికి పదవికి రిజైన్ చేసిండు. రిజైన్ చేసి ఇప్పుడు బండి సంజయ్కి సంబంధించిన కేంద్ర మంత్రి పదవికి రిజైన్ చేస్తే ఏమవుతుందంటే జనాలు కూడా నమ్ముతారు, ఎంక్వైరీని నమ్ముతారు. కేంద్ర మంత్రిని కూడా కేంద్ర మంత్రి పదవి కూడా తీసేసి ఇప్పుడు నిజాయితీగా విచారణ జరుగుతుంది. బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవి లేదు, కేంద్ర మంత్రి పదవి ఉంటే ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. కేంద్ర మంత్రి పదవి ఉంటే ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు, పెద్ద పోస్టు, సెంట్రల్ లెవెల్ పోస్టు, ఎవరినైనా మేనేజ్ చేయగలుగుతాడు. ఇప్పుడు మేనేజ్ చేయడానికి ఆప్షన్ ఉండదు. ఒక సాధారణ ఎంపీ ఉంటే మేనేజ్ చేయడానికి అంత ఆప్షన్ ఉండదు. కాబట్టి కేవలం ఎంపీ మాత్రం ఉంచి కేంద్ర మంత్రి పదవిని తీసేయాలనేది ఒక పెద్ద చర్చన పడుతుంది ఇప్పుడు. సో మ్యాక్సిమం ఎక్కువ రిస్క్ తీసుకోకుండా బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేసేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా వినబడుతున్నటువంటి ఒక చర్చ. అధిష్టానం తొలగిస్తే సంజయ్ అన్నకు చాలా డ్యామేజ్ అవుతుంది కాబట్టి సంజయ్ అన్ననే లేదు రిజైన్ చేసే ఆలోచనలో ఉన్నట్టుగా వినబడుతున్నటువంటి ఒక అంశం. ఇక దీంట్లో ఇంకో చర్చ కూడా ఏమి వినబడుతుందంటే, బండి సంజయ్ రాజీనామా చేసిన తర్వాత మరి కేంద్ర మంత్రి పదవి ఎవరికి, చాలా పేర్లు వినబడుతున్నాయి. నేను ఒక్కొక్కటి కూడా చాలా క్లియర్గా నేను మీకు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తా, మీరు చాలా క్లియర్గా వీడియో చూడండి. ఫస్ట్, బండి సంజయ్ రిజైన్ చేస్తే ఈటలకు సంబంధించినటువంటి పేరు వినబడుతుంది. ఈటలకు సెంట్రల్ మినిస్టర్ పోస్ట్ ఇవ్వచ్చు, అంటే కేంద్ర మంత్రి పదవి ఇవ్వచ్చు. లేకపోతే అరవింద్కి, ధర్మపురి అరవింద్కి కూడా సెంట్రల్ మినిస్టర్ పోస్ట్ ఇచ్చిన ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదనేది వినబడుతున్న అంశం. డీకే అరుణకు సంబంధించినటువంటి పేరు కూడా వినబడుతుందట. డీకే అరుణకు సంబంధించిన పేరు కూడా వినబడుతుంది. ఆ తర్వాత లక్ష్మణ్కి సంబంధించినటువంటి పేరు కూడా వినబడుతున్నది. లక్ష్మణ్కి సంబంధించిన పేరు వినబడుతున్నది. ఈ 4 పేరు లిస్టులో ఉందనేది వినబడుతున్న అంశం. బండి సంజయ్ రిజైన్ చేసిన తర్వాత కేంద్ర మంత్రి పదవి ఎవరికి వస్తుంది తెలంగాణకు సంబంధించినటువంటి ఎంపీ కంటే మ్యాక్సిమం ఈటల రాజేందర్కి ఒక 60% ఛాన్సెస్ ఉన్నాయట. తర్వాత ధర్మపురి అరవింద్ అన్నకు 50% ఛాన్సెస్ ఉన్నాయట. ఆ తర్వాత డీకే అరుణ మేడంకి దాదాపు ఒక 48 to 45% ఛాన్స్ ఉండొచ్చట కేంద్ర మంత్రి పదవి ఇవ్వడానికి. లక్ష్మణ్కి మాత్రం 58% ఛాన్స్ ఉంది.
58%. ఇట్లా 60 హైయెస్ట్ ఇచ్చినాం కదా మనం ఈటల రాజేందర్ అన్నకి, 58% ఛాన్స్ ఉన్నది. కాబట్టి మ్యాక్సిమం కేంద్ర మంత్రి పదవి ఈటల రాజేందర్ అన్నకైనా లేకపోతే లక్ష్మణ్ అన్నకన్నా కేంద్ర మంత్రి పదవి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు సంజయ్ అన్న తీసేసారు అనుకో, సేమ్ క్యాస్ట్లో ఉన్నటువంటి వ్యక్తికి మళ్ళా కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలంటే మరి లక్ష్మణ్ అన్నకి ఇవ్వచ్చు అనేది వినబడుతున్న అంశం. లేకపోతే ఈటల రాజేందర్కి ఇచ్చిన ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదనేది వినబడుతున్న చర్చ. కానీ మ్యాక్సిమం ఈటలకు కేంద్ర మంత్రి పదవి కన్ఫర్మ్ అంటున్నారు. కానీ ఈటలకు కేంద్ర మంత్రి పదవి ఇవ్వచ్చు అని చెప్పి బీజేపీలో ఉన్నటువంటి లీడర్లే కొంతమంది అంటా ఉన్నారు, అడ్డుపడతా ఉన్నారు అనేది కూడా వినబడుతున్న అంశం. వాస్తవానికి ఈటలకు అధ్యక్ష పదవి రావాలి, కొంతమంది అడ్డుకున్నారు. అడ్డుకునే దాంట్లో సంజయ్ అన్న కూడా ఉన్నాడు అనేది వినబడుతున్నటువంటి ఒక చర్చ. నిజమో కాదో మనకు తెలియదు, ఇంకా వాస్తవాలు ఏం రాలేదు. కానీ కొంత వినబడ్డది కదా, ప్రచారం అయితే అయింది కదా. బండన్నకు తర్వాత ఈటలకు ఏదో పంచాయతీ అవుతుందని, గొడవలు అవుతుందని, ఇట్లా రకరకాల వినబడినటువంటి అంశం. తర్వాత కొన్ని మీడియా ఛానళ్ళు ఏమొచ్చినాయి, సొంత బీజేపీలో ఉన్నటువంటి లీడర్లే బండి సంజయ్ని ఇబ్బంది పెట్టారు. బీజేపీలో ఉన్నటువంటి లీడర్లే బండి సంజయ్ ఎప్పుడెప్పుడు ఆయనే పడిపోవాలని అనుకున్నారు, బండి సంజయ్ గ్రాఫ్ డౌన్ కావాలని బీజేపీలో ఉన్నటువంటి లీడర్లే కోరుకున్నారని చెప్పి రకరకాల వినబడినటువంటి అంశం. మరి ఎవరు కోరుకున్నారు ఏం కథ అనేది ఇంకా ముందు చాలా విషయాలు బయటకు వస్తాయి. అయితే ఆ తర్వాత ఈటల రాజేందర్కి సెంట్రల్ మినిస్టర్ ఇస్తా అంటే కొంతమంది అడ్డుకున్నారట. తర్వాత అధ్యక్ష పదవి ఇస్తా అంటే కూడా కొంతమంది అడ్డుకున్నారట. ఈటల రాజేందర్ అన్నని ఇక బీజేపీకి రిజైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి టైంలో అధిష్టానం లేదు మీరు ఉంటే బాగుంటుందని ఈటలను ఆపిర్రు. సో ఇప్పుడు బండి సంజయ్ ఒకవేళ రిజైన్ చేసినా, లేకపోతే బండి సంజయ్ని ఒకవేళ కేంద్ర మంత్రి పదవి నుండి అధిష్టానమే తొలగించిన, తెలంగాణ నుండి ఇంకో వ్యక్తిని కేంద్రంలో తీసుకోవాలంటే కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలి, సెంట్రల్ మినిస్టర్ పోస్ట్ ఇవ్వాలి. ఎవరికి ఇద్దామంటే సో మ్యాక్సిమం ఈటలకు 60% అవకాశం ఉంది. 100%లో 60% అవకాశాలు ఉన్నాయి. సో తర్వాత 58% లక్ష్మణ్ అన్నకు అవకాశం ఉంది. ఆ తర్వాత లిస్ట్లో డీకే అరుణ గారి పేరు ఉన్నది, ధర్మపురి అరవింద్ అన్న పేరు ఉన్నది. 50% అరవింద్ అన్నకు కూడా అవకాశం ఉంది. కాబట్టి నలుగురులో ఎవరికైనా కేంద్ర మంత్రి పదవి రావచ్చు అనేది ఒక పెద్ద చర్చన పడుతుంది. ఇప్పుడు బండి సంజయ్ రిజైన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంకో పెద్ద క్వశ్చన్ మార్క్ ఏం చెప్పనా, 100%లో బండి సంజయ్ని మ్యాక్సిమం భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఒక 70% మాత్రమే తీసేసే అవకాశాలు ఉండొచ్చు. మిగతా 30% తీసేయకపోవచ్చు అనేది కూడా వినబడుతున్న చర్చ. ఎందుకంటే సంజయ్ అన్న చాలా కీలకమైనటువంటి వ్యక్తి తెలంగాణలో. ఆయన చాలా క్రియాశీలక పాత్ర పోషించి గట్టిగా మాట్లాడగలుగుతాడు, బలంగా మాట్లాడగలుగుతాడు. సరే వాళ్ళ కొడుకు చేసినటువంటి పెంటకు కొంత డ్యామేజ్ అయి ఉండొచ్చు కాక, కానీ చాలా కీలకమైన వ్యక్తి, చాలా కష్టపడ్డాడు. వాస్తవానికి చెప్పాలంటే సరే ఏం జరిగింది, ఎక్కడ తప్పు జరిగింది అనేది పోలీసులు డిసైడ్ చేస్తారు. పోలీసులు ఇన్వెస్టిగేషన్లో పూర్తి స్థాయిలో తెరపైకి తీసుకొస్తారు. కానీ చాలా కష్టపడ్డాడు, దీంట్లో జెన్యూన్ ఒప్పుకోవాలి. ఇప్పటికీ సంజయ్ అన్న కార్యకర్తల కోసం చాలా ఫైట్ చేస్తాడు. భారతీయ జనతా పార్టీ ఎదగడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తాడు. అలాంటి కీలకమైనటువంటి లీడర్కి వాళ్ళ కొడుకు చేసినటువంటి ఒక తప్పు వల్ల లీడర్కి ఇంత ఇబ్బంది అవుతుంది అంటే నిజంగా అందరికి ఇబ్బంది అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. కానీ తప్పదు కదా, కొన్ని సందర్భాలలో తప్పదు. పెద్దోళ్ళకే తప్పలే, దేవుళ్ళకే తప్పలే కదా కొన్ని సందర్భాలలో తప్పలే. కాబట్టి ఖచ్చితంగా సంజయ్ అన్నకు కూడా ఇప్పుడు కష్టకాలం, ఖచ్చితంగా తట్టుకొని నిలబడాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో కేంద్ర మంత్రి పదవి నుండి అయితే భారతీయ జనతా పార్టీ తప్పించే ఆలోచనలో ఉన్నారట, లేకపోతే సంజయ్ అన్న రిజైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం. ఇంకెక్కువ లేట్ చేయకుండా ఈ నెల 26వ తారీఖు లోపే డిసైడ్ అవుతా ఉన్నారు అనేది కొంత వినబడుతున్న చర్చ. ఈరోజు రామచంద్రరావు గారి ఇంటి ముందు చాలా మంది పోలీసులు ఉన్నారట. మరి ఈ రోజు ఏమైనా రిజైన్ చేస్తారా ఏం కథ అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి అంశం. ఇంకా చూడాలి, చాలా విషయాలు ఇంకా బయటకు రావాల్సిన అవసరం ఉంది ముందు. కానీ ఈటలకు మాత్రం మ్యాక్సిమం ఈటల లేదా ధర్మపురి అరవింద్, లేకపోతే లక్ష్మణ్ అన్న, లేకపోతే డీకే అరుణ గారు, ఈ నలుగురు పేర్లు వినబడుతున్నాయి కేంద్ర మంత్రి పదవి కోసం. మరి ఎవరికన్నా రావచ్చు అనేది వినబడుతున్న అంశం. కానీ ఈటలకు మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయట. చూద్దాం ఏం జరగబోతుంది. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికి నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.